కొండపల్లి దర్గా వెళ్ళాం కదా మేము. కొండపల్లి దర్గా దగ్గర అందరం ఇదంతా Head బయట southeast toward ఎంట్రన్స్ Kondapalli Killa, బాగా Fort Ghat కొండ Road. పైన ఉంది అసలు ఆ గుడి. మా ఊరు హాయ్ చెప్పండి. హాయ్ ట్రిప్ వేసుకొని హాయ్ వెళ్ళాం చెప్పు. అన్నమాట. ఇటు తిరుగు. చిన్న యూట్యూబ్ బాబాయ్ యూట్యూబ్ లో పెట్టాలి. యూట్యూబ్ లో పెట్టాలి. హాయ్ చెప్పు. మా అక్క హాయ్ చెప్పమంటున్నాను. తను కూడా యూట్యూబ్ రన్ చేస్తుంది. తను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నాన్నమ్మ దింపుతున్నారు కలిపి. మా అక్క వాళ్ళ అమ్మాయి హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది. అసలు ఎవరితో మాట్లాడదు, కానీ అదే జంతో కొంచెం మాట్లాడింది మాతో. తర్వాత లోపలగా ఎంటర్ అవుతున్నాము. ఆయన మా పెద్ద మావయ్య, మా డాడీ వాళ్ళ పెద్ద బావగారు అనమాట. అక్కడ నుంచి మా మరదలు రా అంటుంది, అందుకు వెళ్తున్నాను. తను నేను బాగా క్లోజ్గా ఉంటాము. నేను లేకుండా కదలదు అసలు, అందుకు వెళ్తున్నాం లోనికి రా అంటే. అసలు ఎంట్రన్స్ కూడా బాగుంది. అది మొత్తం ఒక 4000 years బ్యాక్ ఇదంతా. అయితే ఆయన చాలా పవర్ఫుల్ దేవుడు అని విన్నాము. విన్న తర్వాత వెళ్ళామన్నమాట అక్కడికి. ఏంటంటే ఆయన స్టోరీ ఏంటంటే, ఆయన యుద్ధం చేసేవారంట. యుద్ధం చేస్తూ ఆయన గుర్రం పైనుంచి యుద్ధం చేస్తుంటే ఆయన తలకాయ ఊడి అక్కడ పడిపోయిందంట. ఆ తలకాయ, ఆ హెడ్ పార్ట్ మాత్రమే ఈ గుడి. ఆయన బాడీ పార్ట్ వేరే ఎక్కడో ఎన్నో కిలోమీటర్ల దూరంలో వేరే చోటు ఉందంట. ఈయన గుడి కట్టిన ఆయనంట, ఆయనది. అయితే వేరే బాడీ మొత్తం వేరే ఉంది. ఇది జస్ట్ హెడ్ పార్ట్కి మాత్రమే గుడి కట్టాలాగా. నాకైతే ఆయన స్టోరీ వినగానే చాలా అనిపించింది. అయితే ఆ హెడ్ పార్ట్ ఉండగా ఇంకా ఆయన బాడీ అట్లా గుర్రం పైన సవారీ చేస్తూనే ఎన్నో వందల వేల మందిని చంపుతూ వెళ్ళిందంట. అయితే ఈ కోట కూడా ఆయనే కట్టాడు. మొత్తం చాలా గట్టిగా ఉంది అసలు. అన్ని ఇయర్స్ కోట అంటే చాలా గట్టిగా ఉంది. అంటే చాలా చోట పాడైపోయింది అనుకోండి, జస్ట్ ఆ రాయలు మాత్రమే ఉంది. చాలా పెద్ద కోట. అయితే ఆయన కొన్ని వందల తలకాయ లేకపోయినా గుర్రం పైన ఎన్నో వందల మందిని చంపుకుంటూ వెళ్ళారంట. ఒక ఆవిడ ఎవరో అందంట, తలకాయ లేకపోతేనే ఇంత మందిని చంపారు అంటే ఇంకా ఆయన తలకాయ ఉంటే ఎంతమందిని చంపుతారు అని అందంట ఆవిడ అలా అన్నప్పుడు ఆవిడ అక్కడే రాయి అయిపోయిందంట. ఆ రాయి అయిపోయింది. ఆవిడ బాడీ ఆ దగ్గర ఒక దర్గా కట్టారన్నాం కదా, ఆ దర్గా దగ్గర ఆవిడ బాడీ ఆ రాయి ఉంటుందంట. ఎవరో ఆ రాయిని పగలగొడితే ఆ రాయిలోంచి ధర కట్టలేనంత రక్తం కారిపోయిందంట. ఆ రక్తం అలా ఉంచి ఆ రాయిని కూడా ఆవిడ దగ్గరే ఉంచారంట. అంటే ఆవిడ అలా అన్నందుకు ఆయన దానిని రక్తం చేస్తారు. అండ్ ఇది పక్కన నేను మీకు చూపించాను చూసారా, ఇవన్నీ సొరంగం అంట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి సొరంగం ఉంది అని అన్నారు. లోపల మ్యూజియంకి వెళ్ళినప్పుడు మటుకి మనకి 30 రూపీస్ తీసుకుంటున్నారు. నేనైతే 30 రూపీస్. ఇక్కడ పేర్లు రాసుకుంటే కలిసి చాలా మంది పేర్లు రాసుకున్నారు. భాషా దివ్య అంట. చాలా పేర్లే ఉన్నాయి. అసలు ఒక 1000 కొన్ని వేల సంవత్సరాల వెనకాల గోడ అని అంటే నమ్మదగ్గంగా లేదు. ఆయన చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఆయన దొంగ మార్గాలే కానీ అండ్ నేను మీకు ఇంకో వీడియో చూపిస్తాను. అక్కడైతే ఆయన యుద్ధం చేసినప్పటికీ గుర్రం పడిపోయిందంట. ఆయన తీసుకెళ్ళి ఆ గుర్రం అడుగులు కూడా ఉన్నాయి, వాటికి కూడా పూజ చేస్తున్నాను. నేను అవి కూడా చూపిస్తాను మీకు. ఈ చెట్టు చూడండి, అట్లా లోపల నుంచి వచ్చేసింది, కొండ లోపల నుంచి. చాలా బాగుంది అసలు. వెళ్తే పీస్ఫుల్గా ఉంది. ఆయన దగ్గర మట్టికి మనస్సులో ఏ ఆలోచన రాలేదు అక్కడ ఉన్నంతసేపు. పిల్లల మటుకి చాలా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వర్త్, నాకైతే 30 రూపీస్కి వర్త్ అనే అనిపించింది. చాలా బాగా తిరిగామన్నమాట. మా బాబు ఇలా నేను దిగుతానమ్మా వీడియో తీనన్ను ఇట్లా నడుస్తాను అంటే వీడియో ఒకటి తీసాను.
డ్యాన్స్ వేస్తున్నాడు వాడు. మా డాడీ అండ్ మా డ్రైవర్ గారు స్టార్టింగ్ యూట్యూబ్ మే రखतुना మా వాడు డ్యాన్స్ వేస్తున్నాడు. बस उतरे మా పెద్ద मैं यूट्यूब में रखतुना सब भी काट दो అడుగుతుంది నన్ను మొత్తం తీయమ్మ మర్చిపోకుండా అని చెప్పి, నేను మొత్తం తీస్తున్నానులే పెద్దమ్మ మీరు పదండి అని అన్నాను. మా డాడీ మా కోసం ఆగి చూస్తున్నారు, వీడియోలో పడిపోయి దారి మర్చిపోతాము అని చెప్పి. ఎందుకంటే నేను వీడియో మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను, ఎటు వెళ్తున్నాను ఏంటి అని ఏమీ లేదు. వాళ్ళు ఎటు వెళ్తుంటే అటు వెళ్ళిపోయాను అనమాట. కానీ లొకేషన్స్ అయితే చూడదగ్గ లొకేషన్స్ ఉన్నాయి. ఆసమ్ అంటే ఆసమ్, అసలు సూపర్ ఉన్నాయి. వీడియో లాస్ట్లో కొండ పైన ఎక్కుతున్నప్పుడు లొకేషన్స్ కూడా పెడతాను చూడండి, మీకు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది జైలు అంట. ఈ లోపల ఆయన జైలు కూడా ఎంత పైకి కట్టాడంటే ఆ రోజుల్లోనే, అసలు ఆయన ఈ రోజుల్లో అయితే ఒక గొప్ప ఆయన అయ్యేవారు అనుకుంటా. నేను లోనకెళ్ళి చూశాను కదా, అసలు ఎంత ఎత్తున్నాయంటే జైలు కూడా. అసలు అక్కడ జస్ట్ ఒక పైన ఎక్కడో ఒక్క హోల్ పెట్టాడంతే. ఆయన ఇలా ఎక్కడానికి ట్రై చేస్తే అలా జారిపోద్ది ఆ జైలు. అట్లా ఉన్నాయి, చాలా ఎత్తెత్తు జైల్స్ ఉన్నాయి. అదంతా జైలేనంట. చూడండి అదంతా జైలు, అదిగోండి అదంతా అంత పెద్ద జైలు. బట్ ఇప్పుడైతే పాడైపోయింది కదా. అదిగోండి ఇది జైలు. ఇదంతా వెళ్ళడానికి కూడా లేనట్టు ఆయన కొండ పైన కట్టాడు. ఆ కొండ పైనుంచి వెళ్ళలేదు కదా, కొండల పైనుంచి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మా పెద్దనాన్న కూడా నేను తీస్తాను అని చెప్పి నాకు అలా ఏడిపిస్తున్నారు. నేను తీస్తాను చూడు అని చెప్పి జస్ట్ ఆయన ఫోన్ పట్టుకొని అలా తీస్తున్నారు. అటు లొకేషన్ కూడా చాలా బాగుంది. అదిగోండి ఇప్పుడు ఇక్కడ పైనుంచి చెప్తున్నారు, ఎవరైనా ఉంటే అటు నుంచి రండి, ఆడవాళ్ళు ఇటు దూకలేరు మీరు అని చెప్పి. మా చెల్లి మా తమ్ముడు వాళ్ళ ముందే ఉన్నారు పిల్లలు అయితే. అసలు లోపల అదిగోండి మా అశ్రు బాబు, మా మరదలు అన్నాం కదా వాళ్ళ అబ్బాయి ఆడు, మా రఫీ మా మరదలు ఈవిడ కూడా. ఇది జైలు గాయ్స్, చూడండి అసలు ఎక్కలేనట్టు కట్టాడు ఆయన. చాలా ఇయర్స్ అయిపోయింది కదా, స్మెల్ అయితే వస్తుంది, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది లోపల నుంచి. ఎలుకలు ఉన్నాయి లోపల, మేబీ ఐ థింక్ పాములు కూడా ఉంటాయి లోపల. జాగ్రత్తగా ఉండాలి వెళ్ళినప్పుడు. ఏదో బాగుంది కదా ప్లేస్ అని లోపలికి వెళ్ళిపోండి. ఇది అసలైన లొకేషన్. అంటే మేము చాలా సేపు స్పెండ్ చేసాము ఇక్కడ. అసలు అక్కడ కూర్చొని ఆ లొకేషన్ని చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. నేనైతే మా వాళ్ళకి చెప్పాను నెక్స్ట్ టైం కూడా వస్తాము, మార్నింగే వచ్చేసి చూద్దాం ఇదంతా అని చెప్పి. నాకు తెలిసి 1 డే సరిపోదు ఇది చూడ్డానికి, అంత పెద్దగా ఉంది. మేబీ హాఫ్ ఆఫ్ ది కొండపల్లి ఆయన కోటే అయి ఉంటుంది నాకు తెలిసి. అంత బాగుంది. ఇప్పుడే వెళ్తున్నాం మేము. చూడండి మా మరదలు చెప్పింది పాతకాలపు రోకల్ బండ అని అంటుంది. అవును అని అన్నాము. మా బాబాయ్ కూడా పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నారు. కొండలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి అన్నారు. నేను హీల్స్ వేసుకొని వెళ్ళాను, జారిపోతున్నాయి అవి, అందుకే తీసేసి ఇంకా మా మమ్మీకి ఇచ్చేసి చెప్పులు వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. అదంతా చూడండి. ఆ పైకి వెళ్ళాలంటే ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఈ ముళ్ళులు ఉంటాయి అవి ఉంటాయి అని అన్నారు. అసలు నేను కొంచెం నడుస్తేనే అలసిపోతా. మేబీ ఆ దర్గాకున్న మహిమేమో, అది చూడాలి అన్న మహిమేమో. ఎంత నడిచినా సరే అసలు పెయిన్ అన్నది రాలా లెగ్స్. ఈ పైకి వెళ్తున్నాము. ఇక్కడ నైట్ పూటలు ఇక్కడ ఒక నది ఉంది, అక్కడంట నైట్ పూటలు పెద్ద పెద్ద దేవకన్యలు, ఇట్ మీన్స్ పెద్ద పెద్ద మీన్స్ మంచి దేవకన్యలు వచ్చి స్నానాలు చేస్తారంట అక్కడికి. దానికి కూడా ఒక స్టోరీ ఏదో చెప్పారు అక్కడ వాళ్ళు. ఎవరు అక్కడ
తాగేసి పడుకున్నారు. అది అక్కడేనంట దేవకన్యలు స్నానం చేస్తారంట. అందుకే అటువైపు చూడకుండా అవి కట్టేశారంట, అవి తాళ్ళు. ఇది గ్రీన్గా పచ్చ కోనేరు అంటున్నారు. గ్రీన్గా ఉంది కదా, నాసు పట్టేసింది కదా అని నేను అడిగితే ఆ రోజుల్లో దాంట్లో వాటర్ మట్టికి మంచినీళ్ళు అంట. ఇంత కొండ ప్రదేశంలో అదొక్కటే మంచినీరంట. ఇదే గైస్ నేను చెప్పాను కదా మీకు, గుర్రం సంథింగ్ గుర్రంగా ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు కొండపైన గుర్రం పడిపోతే అవి పడ్డాయి అని. విచిత్రం ఏంటంటే కొండపైన అడుగులు గుర్రాన్ని పడ్డాయి చూడండి. చూడండి 2 గుండ్లాలు 2. మొన్నటి వరకు చక్రాలు కూడా ఉండేవంట, ఆయన రథం చక్రాలు. వైట్ లైన్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ, అవి ఆయన రథం చక్రాలు. చూడండి గుర్రం సేమ్. నేను ఆశ్చర్యపోయాను, నేను అనుకున్నా ఏంటి గుర్రం ఏంటి పిచ్చి మాటలు అని చెప్పి. చూడంగా నాకే ఆశ్చర్యం వేసింది. ఆయన రథం వెళ్ళిన మార్గం కూడా ఉంది ఆ గుర్రం ఆ కొండపైన. ఆ చక్రాలు మచ్చలు అవి, ఆ చక్రం ఒక మచ్చలు ఉన్నాయి. అది దర్గా, అది పక్కంది దర్గా. నాకైతే అనిపించింది, నేను కూడా అనుకున్నా. తర్వాత కొన్ని క్యూట్ పిక్స్ దిగాం మేము, చూడండి అవి కూడా. ఇది ఆయన ఆ బాడీ ఉంది అని అన్నాం కదా, ఇది అని అన్నమాట ఆయనది. అందుకే చూడండి ఇక్కడ ఇవి కొండపల్లి టాయ్స్ అంటారు కదా, జస్ట్ అది ఊగిపోతుంది కదా, అవి మా అలీ హాయ్ చెప్తున్నాడు.